ఉన్నాడు అనుకున్నావా? ఎక్కడ ఉంటే నువ్వు చప్పట్లు కొట్టు, దేవుని స్తోత్రం. అందుకే నువ్వు ఎక్కడ ఉంటావే అక్కడే, నువ్వు అక్కడికి రా ఇక్కడ రా అంటాడు, నీ దగ్గర దేవుడు ఉంటాడు. అందుకని ఎక్కడ ఉన్నాడంటే నీ దగ్గర ఉన్నాడు. ప్రభువు నిద్ర లేక ముగ్గురు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20లో చెప్తున్నాడు. మత్తయి సువార్త 18:20 మనం చదివినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఏమని, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా పేరుతో ఉంటారు వారి మధ్య నేను ఉంటానని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అందుకే మన దగ్గర ఉన్నాడు, అంతరంగంతో ఆయన ప్రబోధిస్తున్నారు. అందుకే ఆ గొప్ప దేవుడిని ఏం చేయాలంటే ఆ ప్రభువును తెలుసుకోవాలి. ఆ ప్రభువును గొప్పతనం తెలుసుకుంటే ఆ దేవుడు నీకు అర్థమవుతాడు. అందుకే మన యేసుక్రీస్తులో గొప్పతనం ఏంటి? ఆయన సృష్టికి ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏది కూడా మొట్టమొదటి సృష్టి పైన శక్తి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి మార్కు సువార్తలో మనం చూస్తాం 4వ అధ్యాయము 39వ వచనం. యేసుక్రీస్తులో గొప్పతనం తెలుసుకోవాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం నుండి అక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు గాలి తుఫాన్ని ఆయన ఆపడం జరిగింది. 4వ అధ్యాయం 39 నుండి, మార్కు సువార్త 4:39 నుండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి ఓరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి, దేవుని స్తోత్రం. చెప్పమంటే హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గొప్పతనం తెలియకపోతే నువ్వు క్రైస్తవత్వంలో అంతంత మాత్రమే. అందుకే నా దేవుడు, నేను నమ్మిన దేవుడు ఎటువంటి వాడు? యేసు ప్రభు శక్తి గల సృష్టిని కూడా శాసించాడు. ఓ సముద్రమా గాలి ఆకో, దేవుని స్తోత్రం. చెప్పగొట్టండి. గర్జించాడు ఆయన. ఆ ప్రకృతి శక్తిని, ఆ సముద్రంలో అలలు కూడా ఆయన గద్దించాడు. ఆయనలో ఉన్న గొప్పతనం అదే. దేవుని స్తోత్రం. అందుకే యోహాను 1వ అధ్యాయం 3లో చెప్తున్నాడు, ఆ కలిగిన ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అంటూ ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే నాడు నిత్యము కూడా మన జీవితాల్లో శోధించబడేది ఏంటంటే డార్క్నెస్ అనేది, దయ్యాలతో కూడా చాలామంది పీడించబడాలి. ఎన్ని మందులు వేసిన తాకదు. సరైన దయ్యం పట్టుకున్నాకో కథమే కమ్మా. దయ్యాల శక్తి చాలా ఉంది, కానీ దయ్యములు కూడా ప్రభు అదుపు చేశాడు. దేవుని స్తోత్రం. దయ్యముల పైన శక్తి కలిగిన వాడు జీసస్ క్రైస్ట్. చెప్పలు పట్టండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, మార్కు 1:34, 1వ అధ్యాయం 34 చదివినట్లయితే, మార్కు సువార్త 1:34